ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా, మార్నింగ్ నుంచి రెస్ట్ తీసుకుంటూనే ఉన్నా. ఇక్కడే ఉన్నా, బెడ్ మీదనే రెస్ట్లోనే ఉన్నా. ఈ ఫ్రెండ్స్ అందరూ బయట తిరిగేసి మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చారు. అరే ఇక్కడ మేల పెట్టారు, మస్తు ఉంది, ఇట్లుంది అట్లుంది అని అంటే క్యాంప్ పక్కనే జస్ట్ మనం ఏటీఎం వస్తాం చూడు, అంతే వచ్చినాము. పక్కోడు మనది బైక్ తీసుకొని లోపలోడిది నేను ఇంకోటి కలిసి వస్తే, మరి ఇది ఏందని చూసేసరికి ఏంటంటే ఇది ఎగ్జిబిషన్. వీళ్ళేమో దీన్ని మేళా గీలా అంటున్నారు. మరి మేళా కాదురా, ఇదే ఎగ్జిబిషన్ అని చెప్పి నేను అన్న వాళ్ళతో ఆల్రెడీ వచ్చి చూసేసరికి అదే ఎగ్జిబిషన్ ఇట్లా అయితే ఏర్పాటు చేసినాడు. టికెట్ తీసుకొని లోపలికి అయితే పోయినాము. మేము 30 రూపాయలు టికెట్ పెట్టుకున్నాము, లోపలికి పోయినాము. టికెట్ కోసం అయితే క్యూ పెట్టేస్తున్నారు. రెండు టికెట్లు అయితే కొన్నాం, మేము ఇచ్చేస్తాం కదా, అంతేనా? టికెట్ లోపలికి ఎంటర్ కాగానే ఇంకో టికెట్ కౌంటర్ కనబడ్డది. ఇది దేనికంటే ఇది ఏం పెట్టిండు, వరల్డ్ లార్జెస్ట్ టన్నల్ అక్వేరియం అని పెట్టిండు. ఇది మన కరీంనగర్ అంతకుముందు ఏర్పాటు చేసారు కదా, ఇదే మన చేపల ఎగ్జిబిషను, అదే అన్నమాట. టన్నల్ చుట్టుపక్కన చేపలు పైనుంచి కూడా ఉంటాయి, మనం దాంట్లోంచి నడుచుకుంటూ పోవాలి. టన్నల్ అంటే అదే కదా, అట్లాంటిది అని చెప్పి ఎందుకులే ఇంట్రెస్ట్ లేదు, 100 రూపీస్ ఎందుకు వేస్ట్ అని చెప్పి మనం వెళ్ళలేదు. ఓకే, ఇది జ్యువెలరీ అంట, పంజాబీ జ్యువెలరీ. చూడండి, ఇవి మన వాళ్ళకైతే అస్సలు సెట్ కావు. ఎందుకంటే పంజాబ్లో వాళ్ళు హైటు వెయిట్ వీళ్ళ మొహాలు పెద్దగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి సెట్ అవుతాయి. ఇవి మన వాళ్ళకి అస్సలు సెట్ అవ్వవు. ఎద్దులకు బర్రెలాగా వేసేలాగా ఉన్నాయి చూడండి.